గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. చిరంజీవి స్వామివారికి సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ స్వీకరించండి, ఇలా బతికి చూపించండి చూస్తాను అనేసి నాస్తిక బత్తాయిగాళ్ళు ఒక వీడియో పెట్టారు. చిరంజీవి స్వామివారి కంట ఈ నాస్తిక బత్తాయి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి ఇలా బతికి చూపించు, నువ్వు నీకు సవాల్ విసురుతున్నాను, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను అనేసి ఏవేవో పిచ్చి కోతలు కూస్తున్నాడు అనమాట. ఈ బత్తాయికి బాజా భజంత్రులు గట్టిగా మోగించి వైభవంగా పెళ్లి చేసి చూపించారు మన పెద్దలు వెంకటాచలంటి గురువు గారు. ఆ వీడియో కూడా కమ్యూనిటీలో పెడతాను, దయచేసి అందరూ చూడండి. అందరూ చూడాల్సిన చక్కటి వీడియో అది. ఇంతకీ ఈ నాస్తిక బత్తాయికి వచ్చిన పురిటి నొప్పులు ఏంటంటే, పాపము చిరంజీవి స్వామివారు హోమాలు అవి చేయించబోతున్నారు అనమాట. ఏవో క్రతువులు అవి చేపిస్తుంటారు. వారు ఇంతకుముందు కూడా చాలాసార్లు వర్షాలు కురవడానికి అనేసి హోమాలు చేపించారు. వరుణ యాగాలు అవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. లోకం బాగుండాలి, దేశం సస్యశ్యామలంగా ఉండాలి అనేసి. అలాగే ఇంతకుముందు ఆరంభంలో ఒకసారి కైలాస మానసరోవర యాత్ర పరిక్రమ చేసేసి కైలాస మానసరోవరం పర్వతం పైన కార్గిల్ యుద్ధం అవన్నీ ఆగిపోయేసేసి అప్పట్లో మొత్తం అంతా ఉగ్రవాదం అణిగి ప్రపంచం అంతా లోకం దేశం బాగుండాలి అనే ఒక ఉద్దేశం సంకల్పం చేసేసి బ్రహ్మయజ్ఞం చేయడం జరిగింది. అది అయిపోయేసరికి కార్గిల్ యుద్ధం కూడా ముగిసేసి అంతా బాగుంది అప్పట్లో దేశంలో వాతావరణం. అలాగే ఒకసారి పంజాబ్లో కూడా స్టూడెంట్స్ని చంపి హింస చెలరేగినప్పుడు స్వామివారు అక్కడ కూడా వెళ్ళేసేసి పంజాబ్ అంతా కూడా పాదయాత్ర చేసేసి అక్కడ కూడా మొత్తం అంతా శాంతి స్థాపించబడాలి అనే ఒక సంకల్పంతో చక్కగా యజ్ఞాలు అవి చేపించి వచ్చారు స్వామివారు. ఇవన్నీ కూడా స్వామివారి చరిత్రలో మనం చూస్తాము, వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నాస్తిక బత్తాయి ఏమని వీడియో పెట్టాడంటే, ఈ చిన్నజీయర్ స్వామివారు ముచ్చింతల ఆశ్రమంలో ఏదో యజ్ఞము అంటే హోమాలు అవి చేపించబోతున్నట్ట. ఇప్పుడు అవి చేపించేసేస్తే పర్యావరణంలో ఆక్సిజన్ పెరుగుతుందని, పర్యావరణం బాగుంటుందని, అలాగే హెల్త్ పాడైపోకుండా ఉంటుందని మీరు మాకు ప్రూఫ్స్తో సహా వివరించి చెప్పగలరా? ఇవన్నీ కూడా ఉత్తమ మూఢనమ్మకాలు. ఈ హవనాలు చేయడము, ఇవన్నీ మంత్రాలు చదవడము, ఇదంతా కూడా ఉత్త ఫూలిష్నెస్. ఇలాంటి అజ్ఞానాన్ని సమాజంలోకి చిన్నజీయర్ స్వామి వారు వెదజల్లుతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు, ఇవన్నీ మానుకోవాలి. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ముచ్చింతల ఆశ్రమంలో హోమాలు చేయించడానికి ముందు ఆశ్రమం పరిధిలో ముచ్చింతల పరిధిలో పొల్యూషన్ ఎంత ఉంది, గాల్లో చేపించిన తర్వాత పొల్యూషన్ ఎంత ఉంది, ఇదంతా కూడా మాకు సర్టిఫికేట్స్ రెడీ చేసి ఇవ్వాలి. అలాగే నిజంగా మీరు చేసే హోమం వలన పర్యావరణము బాగుపడేది నిజమైతే మీరు ఒక హాల్లో కూర్చొని తలుపులు కిటికీలు మొత్తం మూసుకొని లోపల హోమం చేసేసి మీరు తూకులు బతకండి చూస్తాను అని ఈ పిచ్చి బత్తాయి నాస్తిక బత్తాయి నోటికి వచ్చినట్లు వాగుతున్న వీడియో చూశాను నేను. నాకు తిక్క రేగిందనుకో, మీ ఆఫీసు తాళం వేసేసుకోవాలి. తెల్లారు లేస్తే వీళ్ళకి కడుపు నొప్పి, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ మొత్తం హిందుత్వం మీదే ఉంటుంది తప్ప ఇతర మతాల జోలికి ఈ నాస్తిక బత్తాయిలు వెళ్ళరు. అర్థమైందా? తెలుసుకోవాలి హిందూ బంధువులు. మే ఏక్ ఇషారా కరుంగీనా 100 वीडियोस बन जाएगा तुम्हारे खिलाफ, समझी? अच्छे से समझ लो, अकल से काम ले बंदे. आइंदा ऐसा वीडियोस कभी मत बनाना, समझी? దేశంలో వందలాది వేలాది గోవుల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు పర్యావరణం పాడవట్ల. ఆ గోవుల్ని కబేళాలకు తరలించి కట్ చేసి మురిక్కాలువల వెంట తూముల వెంట గోరక్తం ప్రవహిస్తూ ఉంటే వీళ్ళకి పర్యావరణం పాడవడం లేదు. స్వార్థపరులైన మనుషులు ప్లాస్టిక్ ఉత్పత్తులు, పాలిథిన్లు ఎడాబెడ ఇష్టారాజ్యంగా వాడేసి మొత్తం అన్ని భూమి మీద పేరుకుపోయి కాలుష్యం పెరుగుతుంటే వీళ్ళు మాట్లాడరు. మూఢనమ్మకాలన్నీ వీళ్ళకి హిందూ సమాజంలోనే కనపడతాయి. నాస్తిక బత్తాయిలకి సమాధులు, దర్గాలు, మనుషుల్ని పూడ్చిపెట్టేసిన ప్రదేశాలకు వెళ్ళి ఆ శవాలను దేవుళ్ళను కొని మనుషులు అక్కడికి వెళ్ళి విపరీతంగా అత్తర్లో రాసి ఇంత సాంబ్రాణి గడ్డిలో దూపాలు వేసి పడి దొర్లుతూ ఉన్నప్పుడు రాని పొల్యూషన్, అప్పుడు రాని శ్వాస సమస్యలు, అప్పుడు కనిపించని మూఢ విశ్వాసాలు, వీళ్ళకి ఋత్విక్కులు వైదికంగా హోమం చేసుకుంటుంటారట, వేదమంత్రాలు ఉచ్చరిస్తుంటారట. ఇది వీళ్ళకి పొల్యూషన్ వస్తుందంట, పర్యావరణం పాడవుతుందంట, ఆరోగ్యాలు పాడవుతున్నాయంట. ఇదంతా అజ్ఞానం అంట. ఈ అజ్ఞానాన్ని చిన్నజీయర్ స్వామి వారు వ్యాప్తి చేస్తారట. ఈ నాస్తిక బత్తాయి వాగుతున్నాడు. మొన్న ఒక నాస్తిక ఆడబత్తాయి వాగుతుంది. ఏంటో తెలుసా? మన భారతదేశంలోనంట బోరుడు మంది పిల్లలు ఆహార లోపంతో, ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారట. కాబట్టి వాళ్ళందరికీ ఆవు మాంసం పెట్టాలంట.
ఆవు మాంసం తినకూడదు అనేసి సనాతన ధర్మము నిషేధం విధిస్తుందట. అది ఆవిడ ఒప్పుకోదంట. ఆవు మాంసం పెట్టి తీరాల్సిందేనంట. ఇప్పుడు ఈవిడకి ఆవు మాంసం కావాలి 3 పూట్ల పీకల దాకా మెక్కడానికి. ఇప్పుడు అది అథరైజ్డ్ చేయాలంటే మొత్తం అందరికీ పెట్టాల్సిందే అని తీర్మానం చేస్తుంది ఆడబత్తాయి, నాస్తిక బత్తాయి. ఏం పంది మాంసంలో ఉండవు ఆ ప్రోటీన్లు? కొందరు పంది మాంసం తినరు, పంది పేరు ఎత్తడానికి ఒప్పుకోరు. వాళ్ళకి ఎందుకు చెప్పదు వెళ్ళి ప్రోటీన్లు కావాలంటే పంది మాంసం తినాలి, నీ మతం వద్దంటుంది, తినిపించు అందరి చేత అనేసి ఈ నాస్తిక ఆడ పిచ్చి బత్తాయి అక్కడ మాట్లాడదు, ఇక్కడే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈవిడకి ఆవుల్ని చంపి చూపించాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. సరే, ఈ హవన విధి గురించి మన భారతీయులు చెబితే, వేదవాన్మయంలో ఉంటే, ఋషులు మహర్షులు పెద్దలు చెప్తే ఈ నాస్తిక పిచ్చి బత్తాయిలు వినవు కదా. ఇంగ్లీష్ వాడు చెప్తే తింటారు కదరా మీరు బాగా. ఆ బ్రిటిష్ వాళ్ళు విసిరేసిన బిస్కెట్లు ఏరుకొని తినే రకాలు కదా మీరు. ఇక్కడ బతుకుతారు, చచ్చి ఈ మట్లోనే కలిసిపోతారు. ఇక్కడ సాంప్రదాయం అంటే ఈ బత్తాయిలకి వాంతులు అవుతాయి అనమాట. వేవిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కక్కుతూ ఉంటారు ఇక్కడ సాంప్రదాయం అంటే. సరే, ఎంత ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడో హవన ప్రక్రియ గురించి చెబుతాను, విని ఏడు. ఓ పిచ్చి బత్తాయి నీకే, విను నేను చెప్తా. హవనము యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. హవనాన్ని యజ్ఞము లేదా హోమం అని కూడా పిలుస్తారు. దాని అభ్యాసకులు వివిధ శారీరక, మానసిక మరియు పర్యావరణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అని భావిస్తారు. ఇది సాంప్రదాయ నమ్మకాల ఆధారంగా మరియు కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. గాలి శుద్ధీకరణ. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి శాస్త్రీయ సంస్థల అధ్యయనాలు కొన్ని హవన పదార్థాలను కాల్చడం వలన వచ్చే ఔషధ పొగ సహజ క్రిమి సంహారకంగా పనిచేస్తుందని, గాలిలో ఉండే బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులను 94% వరకు తగ్గిస్తుందని సూచించాయి. అలాగే 2007లో జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ప్రచురించబడిన దానితో సహా బహుళ అధ్యయనాలు హవన పదార్థాల నుండి వచ్చే పొగ సహజ క్రిమి సంహారక మందుగా పనిచేస్తుందని, గాలిలో ఉండే లేదంటే గదిలో ఉండే బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులను 94% వరకు గణనీయంగా తగ్గిస్తుందని, ఈ ప్రభావం ఎక్కువ కాలం పాటు ఉంటుందని చూపించాయి. ఉదాహరణకు, మామిడి కలపను కాల్చడం వలన ఫార్మికాల్డిహైడ్ అనే వాయువు విడుదలవుతుంది. అది హానికారకమైన బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. వెంటనే బత్తాయి విను. అలాగే సహజమైన అధిక నాణ్యత కలిగిన పదార్థాలను ఉపయోగించి హవనము సరిగ్గా నిర్వర్తించినప్పుడు చక్కటి సానుకూల ప్రభావాలు కలుగుతాయని ప్రతిపాదకులు మరియు కొన్ని పరిశోధనలు హైలైట్ చేశాయి. శ్వాసకోశ మరియు సాధారణ ఆరోగ్యం. సుగంధ ద్రవ్యాలతో కూడిన ఔషధ పొగను పీల్చడము ఆయుర్వేదంలో పురాతనమైన ఇన్హలేషన్ థెరపీగా పరిగణించబడుతుంది. వేప, తులసి మరియు కర్పూరం వంటి నిర్దిష్ట మూలికలు మరియు పదార్థాలు యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు తలనొప్పి మరియు జలుబు వంటి వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడతాయి. మానసిక శ్రేయస్సు. సుగంధ ద్రవ్యాల పొగ, అరోమా థెరపీ మరియు వేదమంత్రాల లయబద్ధమైన జపము, కలయిక, ధ్యాన మరియు ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ వాతావరణము ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఏకాగ్రత మరియు దృష్టిని మెరుగుపరచడానికి మరియు అంతర్గత శాంతి మరియు సానుకూల శక్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. నాడీ వ్యవస్థ మద్దతు. ఒక పరిశోధన ప్రకారం విడుదలయ్యే అస్థిర నూనెలు నాడీ సంబంధిత ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని, మెదడులోని జిఏబిఏ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను ప్రభావితం చేయడం ద్వారా ఆందోళన మరియు మూర్ఛ వంటి పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడతాయని సూచిస్తున్నారు. అలాగే గరిష్ట ప్రయోజనాలు మరియు కనిష్టమైన చికాకు కోసం, అంటే ఎక్కువ చికాకు లేకుండా మంచి ప్రయోజనం పొందడం కోసం ఈ ప్రక్రియలో సరి అయిన, అలాగే పూర్తిగా దహనం అంటే పూర్తిగా కాలిపోయేంత వరకు తరచుగా తగినంత శుద్ధమైన నెయ్యిని ఉపయోగించడం ద్వారా తక్కువ హానికరమైన పొగ మరియు మరింత ప్రయోజనకరమైన సుగంధ ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. తగినంత వెంటిలేషన్ కూడా అవసరం. ముఖ్యంగా ఇంటి లోపల హవనాన్ని నిర్వహించేటప్పుడు వెంటిలేషన్ ఉండాలి అనేసి చెప్తున్నారు. ఎంత ఉంది సబ్జెక్టు. నేను చదివింది 1%, మొత్తం చదవలేక. విదేశాల్లో వాళ్ళు కూడా తెలుసుకొని నియమాలు పాటిస్తూ వేదమంత్రాలు నేర్చుకొని వాళ్ళు కూడా హవనాలు చేసుకుంటున్నారు. బోర్డన్ని విదేశీ యూనివర్సిటీలు ఈ హవన ప్రక్రియ వేదమంతోచ్చరణలో గొప్ప ధ్వని తరంగాల వలన, హవన ప్రక్రియ వలన పర్యావరణము, వాతావరణము అంతా కూడా అద్భుతమైన ప్రభావితం చూపించి బాగుంటుంది అనేసి అధ్యయనాలు తేల్చాయి. ఈ పిచ్చి బత్తాయి నాస్తిక సంఘం ఆఫీసులో కూర్చొని వీడియోలు వదులుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు చిన్నజీర స్వామి వారంట హవనము చేసేసి అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాడట.
ఇది హవనం చేయడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి అనేసి శాస్త్రీయంగా నిరూపించి సర్టిఫికెట్ పంపాలంట వీడికి. ఎరా నువ్వేమైనా ఏం పెద్ద పొల్యూషన్ ఆఫీసర్ నేను భారతదేశ వ్యాప్తంగా నా లెవెల్లో ఉన్నాయి, నువ్వు ఓవర్ యాక్షన్. మర్యాదగా ఇంకొకసారి జెరస్వామి వారి పేరు మర్యాదగా పలకడం నేర్చుకోను. నీ సవాళ్ళు, నీ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా స్వామివారు స్వీకరించారా? మనమెంత, మన బతుకులు ఎంత, ఆకాశం మీద ఉమ్మేస్తే మనమోహాన్ని పడుతుంది అనే విషయం కూడా ఈ పిచ్చి బత్తాయి కాస్త తెలుసుకుంటే బాగుంటుంది. అవును, ఈ పిచ్చి బత్తాయికి మెదడు మోకాల్లో కూడా కాదు అరికాల్లో కూడా ఉందో లేదో అర్థం కావట్లా. చిన్న లాజిక్ చెప్తానండి. మనకి గ్రామాల్లో బాగా అనుభవం. కాస్త కుక్కని పిలవాలనుకోండి, ఇజ్జు 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 అంటే ఆ సౌండ్స్కి కుక్క వస్తుంది. కాకులు పిలవంటే కాకా కాకా నడుస్తుంటే కాకులు వచ్చేస్తాయి. రకరకాల పక్షుల్ని, ప్రాణుల్ని రకరకాల సంజ్ఞలు, రకరకాల ధ్వనులతోటి పిలిస్తే అట్రాక్ట్ అయ్యి అవి వస్తాయి. గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా అలవాట్లే, బాగా పరిచయమే. అసలుకి ఏమాత్రము మతి లేని పాపం అమాయకమైన తెలివితేటలు లేని ప్రాణులు, మోగజీవులు, పక్షులే కొన్ని రకాల ధ్వనులు చేస్తుంటే వచ్చి నిలబడుతున్నప్పుడు మన దగ్గర వేదమంత్రోచ్చారణ శబ్దాల ద్వారా దేవతలు ఎందుకు రారా బత్తాయి? ఇదేం పని చేయదు నీకు. ఊరికి నాస్తిక ముఠ మొదలెట్టేస్తారు. హిందూ ధర్మం పనికి మాలింది, హిందూ ధర్మం పనికి మాలింది, హిందూ ధర్మం పనికి మాలింది, మేము పనికి వచ్చే మేతావలం. ఇంతకు మించి ఇంకో భజనే ఉండదు అనమాట. అరే నోరు లేని పశుపక్షాదులే కొన్ని రకాల శబ్దాలు చేయడం ద్వారా మనుషుల దగ్గరకు వచ్చేస్తుంటే మా వేదమంత్రోచ్చారణ ద్వారా దేవతలు ఎందుకు రారు? ఆ శబ్దాలు అందుకొని వస్తారు. హోమం చేసేటప్పుడు, ఈ హోమాలు, యజ్ఞాలు, హవనాలు చేసేటప్పుడు ఋత్విక్కులు కనపడతారు దేవతలు. వాళ్ళు సరిగ్గా సక్రమంగా వేదోక్త విధానంతో ప్యూర్ పరిశుద్ధమైన పదార్థాలు, నెయ్యి వంటివి వాడి చక్కటి నియమాలు పాటిస్తూ చక్కగా ఆ వేద మంత్రోచ్చారణ చేస్తే ఆ వేద మంత్ర తరంగాల ద్వారా దేవతలు ఆనందించి ఆ హవనానికి వచ్చి ఆ ఋత్విక్కులకు ప్రకటమయ్యి వరాలు ఇచ్చి పెడతారు. సన్నాసి నీకు తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. నీకు తెలియంది ప్రతీది అజ్ఞానం కాదు, నీకు తెలిసిన బోర్డు విషయాలు మాత్రమే జ్ఞానం అని కాదు. ఇంకా ఏదో అంటున్నాడు ఈ బత్తాయి, పిచ్చి బత్తాయి. ముచ్చింతల ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహం అంట ఎయిర్పోర్టుకు మించి కట్టారంట, అది నియమ నిబంధనలకు వ్యతిరేకం అంట. అలా ఎలా చేశారు? ఆ చుట్టుపక్కల మైహోమ్స్ రామేశ్వరరావు గారు 25 అంతస్తుల బిల్డింగులు కట్టాలని ఒక బిజినెస్ ప్రణాళికలతోటి ఈ విగ్రహాన్ని కట్టించారు అనేసి కొతలకు వస్తున్నాడు. ఒరే బత్తాయి, ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల కంటే కూడా పెద్ద 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 విగ్రహాలు ఉన్నాయిరా, ఎయిర్పోర్ట్లకు దగ్గరలో కూడా ఉన్నాయిరా. మరి నీకు తెలిసినంత మాత్రం రాష్ట్రపతి గారికి తెలియదు, ప్రధానమంత్రి గారికి తెలియదు, గవర్నర్ గారికి తెలియదు, ముఖ్యమంత్రులకు తెలియదు, మంత్రులకు తెలియదు. ఎంతమంది వచ్చిపోయారా విగ్రహం చుట్టానికి? వాళ్ళు ఎవ్వరికి తెలియదా నియమాలు నిబంధనలు పాటించకుండా విగ్రహం పెట్టారని? ఈ బత్తాయి గాడికే తెలుసు. మరి ఏదో రకంగా తెల్లారు లేస్తే గొళ్ళ మీద పడి, హిందుత్వం మీద పడి, స్వామీజీల మీద పడి ఏడవాలన్నమాట. చివరికి హవనం కూడా చేయకూడదట, చేస్తే పొల్యూషన్ వస్తుందట. మరి గోమాంసాన్ని, ఆవుల్ని, ఎద్దుల్ని కట్ చేస్తున్నప్పుడు అసలు రక్తం బయటికి పోవడానికి తూములు కట్టేస్తున్నారండి. ఇప్పుడు మురికి నీళ్ళు వేస్ట్ వాటర్ పోయేటట్టుగా గో రక్తం తూముల్లో పోతుందే ఈ పవిత్ర భారతదేశంలో. ఈ రోజున అడిగాడు ఈ పిచ్చి బత్తాయి. దానివల్ల పొల్యూషన్ పాడవదు, వాతావరణం బాగుంటుంది. హవనాలు చేస్తే వాతావరణం పాడైపోతుందండి బత్తాయికి. నోటికి వచ్చినట్టు వాగే ముందు మనం పొడిచింది ఏంటి సమాజం కోసం మాట్లాడాలి. ఈ బత్తాయి జీవితంలో ఏ రోజు పాప వీధి కుక్కని ఇజ్జు ఇజ్జు అని పిలిచి సద్దన్నం ముద్ద కూడా పెట్టారు కదా నేను అనుకోవడం. మైకుల ముందు ఊరికే మాట్లాడటం, ఆఫీసులో కూర్చొని గది తీసుకొని నాస్తిక సంఘం ముఠ ఇక మాట్లాడుతూ ఉంటారు. ధర్మం మీద దాడులు ఇద్దరు లెగిస్తే. చిన్నజీర స్వామి వారు వేలాది మందిని స్వయంగా పోషిస్తున్నారు రా, తెలుసుకొని ముందు. పాపము పుట్టు అందులో కళ్ళు లేని పిల్లలు, తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డ పిల్లలు, అనాథ పిల్లలు, ఆ గిరిజన ప్రాంతాలలో, ఆ తండాల్లో గంజాయి కాసుకుంటూ బ్రతికే చిన్నపిల్లలు, వేలాది మంది పిల్లల కోసం స్కూల్స్, హాస్టల్స్ కట్టించి 3 పూట్ల అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి వేల మంది పిల్లల్ని పోషిస్తున్నాడు, నిర్భాగ్యుల్ని పోషిస్తున్నాడు. ఎంతోమంది అక్కడ స్వామివారి ఆశ్రమం, ఇతరత్ర సంబంధిత సంస్థలలోనూ ఉపాధి పొందుతున్నారు. ఏ సమతామూర్తి విగ్రహం గురించి ఈరోజు ఏలెత్తి మాట్లాడావో ఆ సమతామూర్తి, ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ గిరిజన తాండాల్లో వాళ్ళే. వేలాది మందికి అక్కడ ఉపాధి దొరికింది తెలుసా? ప్రత్యక్షంగా 100 మందికి అక్కడ ఉపాధి దొరికింది, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది తెలుసా నీకు? నువ్వు ఏ రోజున ఎవరికైనా పనిచ్చావా? అంత అన్నం పెట్టావా? దాహం వేస్తే గ్లాసుడు నీళ్లు పోసావా? నువ్వు చిన్నజీర స్వామివారి గురించి వేలెత్తి మాట్లాడే ముందు మన బతుకు చూసుకోవాలి. మనం బత్తాయి మన బతుకు బాగా గమనించుకోవాలి. మనం ఏం అవసరం అండి స్వామి కళ్ళు లేని పిల్లలతోటి, అనాథ పిల్లలతోటి?
వారు నారాయణ భావంతో సమాజ సేవ చేసే ఒక గొప్ప సమాజ సేవకులు, గొప్ప సంఘ సంస్కర్త జీరస్వామి వారు. నారాయణుడిని ఫోటోలోని విగ్రహంలోని చూడకుండా మొత్తం అందరిలో సమస్త ప్రాణికుడిలో చూస్తే యథార్థమైన పరమ భక్తుడు, పరమ భాగవతోత్తముడు చిన్నజీరస్వామి వారు. స్వామివారిలాగా ఒక పూట కాదురా బత్తాయి, ఒక అరగంట బతికి చూపించు నీకు చేత అయితే. బిర్యానీ తిని సొక్కేసుకొని మైకుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. హిందూ ధర్మము, అజ్ఞానము, మూఢనమ్మకము, అది ఇది అనుకుంటా. బత్తాయి గాళ్ళకి ధర్మం మీద దాడి తప్ప వేరే పని పాటు ఏముండు తెల్లారులేస్తే. నీకు చేత అయితే బత్తాయి, పెద్దలు పూజలు మా వెంకటాచగంటి గురువు గారు సవాల్ చేశారు కదా, నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. వెంకటాచగంటి గురువు గారు సవాల్ చేశారు, నేను ఢిల్లీలో పొల్యూషన్ మొత్తం కూడా హవనం చేసి తగ్గిస్తాను, ఖర్చులు నువ్వు పెట్టుకుంటావా? ఒప్పందం రాసుకుందాం, నువ్వు ఖర్చులు పెట్టుకో, నేను చక్కగా ఋత్వికులను తీసుకొచ్చేసి వేదమంత్రాలు ధ్వనించే విధంగా చక్కగా మంచి శ్రేష్టమైన పదార్థాలు వాడి ఢిల్లీలో హవనం చేసేసి వాతావరణం పొల్యూషన్ మొత్తం అంతా కూడా కంట్రోల్కి తీసుకొస్తాను. అలా జరగని పక్షంలో నీవు ఎంత ఖర్చు పెట్టావో అంతకు 2 రెట్లు ఎక్కువ డబ్బు నేను ఇస్తాను, ఒప్పుకుంటావా అనేసి వెంకటాచగంటి గురువు గారు సవాల్ చేస్తే ఈ పిచ్చి బత్తాయి దగ్గర నుండి ఇంతవరకు జవాబు లేదు. మెయిల్ ఐడి ఇస్తున్నా కూడా సమాధానం లేదు. ఏ హిందూ ధర్మం అంత గుడ్డిది, మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నది, అంత అజ్ఞానం అని నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు సవాల్ స్వీకరించు. వెంకటాచగంటి గురువు గారు ఢిల్లీలో హోమం చేస్తారట, ఖర్చులు నువ్వు పెట్టుకో, ఢిల్లీలో పొల్యూషన్ మొత్తం నివారించబడుతుంది. స్వామివారికి వెంకటాచగంటి గురువు గారికి పేరక్కర్రా, నువ్వే పేరు తెచ్చుకుందని ఢిల్లీలో పొల్యూషన్ నివారించిన ప్రముఖ పర్యావరణవేత్త అనే పెద్ద బరువైన భారీ అవార్డు ఒకటి నీకే ఇస్తారు. పుచ్చుకుందు కానీ పేరు తెచ్చుకుందు కానీ చేస్తావా? అబ్బే బత్తాయిలు సైలెంట్గా ఉంటారు, కనీసం జవాబు చెప్పరు. రామానుజరావు విగ్రహం గురించి కూడా ఈ బత్తాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మర్యాదగా లిమిట్స్లో నోరదులో పెట్టుకొని నువ్వు. ఎన్నో బహుళ జాతి అంతస్తులు బిల్డర్లు సరిగ్గా కట్టకుండా నాసిరకంగా కడుతూ ఉంటే అవి కూలిపోయి వందలాది వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఏ రోజున ఈ బత్తాయి అడిగాడా? అవక్కర్లా. సమతామూర్తి విగ్రహం దగ్గర బిల్డింగ్లు కట్టిస్తున్నారంటే అది ఏడుపు వచ్చిందనమాట. నువ్వు చూసావా? నీకు తెలుసా? ఏం ప్రూఫ్ పెట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు? వాగే ముందు ప్రూఫ్ కావాలి కదా, లేదా నోరుందని వాగేయడము. మరి వెంకటాచగంటి గురువు గారు ఏదన్నా పబ్లిక్లో వారు సరే అయ్యా నీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను, ఈ విధంగా ఒప్పందం చేస్తున్నామంటే మరలా సౌండ్ ఉండదు అనమాట. సైలెంట్గా ఊరుకోవాలి, రెండో వీడియో ఉండదు. మర్యాదగా ఉండాలి. ఈ పిచ్చి బత్తాయిలకి, నాస్తిక బత్తాయిలకి చెప్తున్నా, మీరు నాస్తికవాదులు అయితే నాస్తికవాదులు సైలెంట్గా ఊరుకోండి. అనవసరంగా ధర్మం జోలికి వచ్చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అంటే ఏంటంటే వీళ్ళకి వేద మంత్రాలు, వేదాలు, హవనాలు ఏం కూడా ఉండకూడదు, తుడిచిపెట్టుకొని పోవాలి, అప్పుడు బాగుంటుంది వీళ్ళకి. మీ వేషాలు, మీ టాలెంటు అన్నీ తెలుసు మాకు. ఇక్కడ ఓసారి ధర్మం జోలికి రావద్దు. వచ్చావా 100 వీడియోలు వస్తాయి, నీకు వ్యతిరేకంగా తట్టుకోలేవు నువ్వు ఆ దాడి. జాగ్రత్త బత్తాయిలు, ధర్మం జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు, అర్థమైందా? ఖాళీకి కూర్చుంటే బఠానీలు పాప్కార్న్ తింటూ టీవీలు చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ధర్మం జోలికి వచ్చి వీడియోలు పెడితే మాత్రమో మర్యాదగా ఉండదు, వాయించి పడేస్తాం, భయపడిపోవాలి. ఇంకోసారి వీడియో చేయాలంటే గుర్తుపెట్టుకో బత్తాయి, నీకే చెప్తున్నా. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.